తిరుపతి జిల్లా రేణిగుంటలో ఓ ప్రీపెయిడ్ టాక్సీ డ్రైవర్ చూపిన చొరవ అందరినీ ఆలోచింపజేస్తోంది. తిరుపతి ఎయిర్పోర్ట్లో ఎండిపోయినటువంటి మొక్కలకు బిందు సేద్యం తరహాలో ప్లాస్టిక్ బాటిళ్లతో షాకీర్ నీళ్లు పోశాడు. దీంతో కొంతమంది షాకీర్ను అభినందిస్తుంటే మరికొంతమంది అధికారుల వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎండాకాలం వల్ల చెట్లకు పార్కింగ్లో నిలువ ఒక్క డ్రాప్ కూడా వాటర్ పడడం లేదు. ఎందుకంటే పార్కింగ్లో గార్డెన్ పోతాం కానీ చెట్లకైతే వాటర్ లేదు. సరే దానివల్ల నాకే బాధ అనిపించి ఈ నీళ్ళకి కంటిన్యూగా కూర్చుంటా పోసుకుంటా ఉండలేం కదా. మన పనులు ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు, కానీ ఫ్రీగా ఉండే గ్యాప్లో ఒక బకెట్ నీళ్ళు పోసి ఈ వేస్ట్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, దానికి హోల్స్ పెట్టి పెద్ద హోల్ పెట్టి కింద చిన్న హోల్ పెట్టినాము. పైన పెద్ద హోల్ వాటర్ పోస్తే అది పింటుపై ఇంకో డ్రాప్గా చెట్టుకు పడుతూ ఉంటుంది. ఒక డ్రాప్ వాటర్ పడినా దానికి కొంచెం ఆనందమే, అసలు ఎండిపోయే దానికన్నా ఒక డ్రాప్ పడినా ఆనందమే. అట్లా వచ్చిపోయే గ్యాప్లో ఒక సెకండ్ ఒక వాటర్ బాటిల్ నీళ్ళు అన్నీ నాతో పాటు 85 మంది తలా ఒక్కొక్కరు ఒక చెట్టు తీసుకున్నా 85 చెట్లు హ్యాపీగా బతుకుతారు. మనం బతుకుతాము, వాటిని బతికిస్తాము. ఇది కొంచెం ఆలోచించుకుని అందరూ నీళ్లు పోయాల్సిందిగా కోరుతాం.